ఏకంగా బాటిళ్ళు చూడండి, బాటిళ్ళు, స్టాంపులు, దాన్ని ఏమంటారు, లేబుళ్ళు అన్నీ నీట్గా పెట్టడం, దాన్ని మళ్ళీ నీట్గా మళ్ళీ ప్యాక్ చేయడం, ప్యాక్ చేసే బాక్సులు కూడా మళ్ళీ కింగ్ఫిషర్ చూడు, బాటిళ్ళన్నీ కూడా మళ్ళీ బ్యాగ్స్ కూడా, ఇవన్నీ రకరకాల బ్రాండ్స్. ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయో ఆడ బ్రాండ్స్ ఏమేమి ఉన్నాయో ఫోటో కూడా కనపడింది ఒకటి. ఇది మళ్ళీ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, ఆంధ్ర వైన్స్ పేరు కూడా. ఇది ఇబ్రహీంపట్నంలో, సిమిలర్గా ఇబ్రహీంపట్నంలో కూడా ఇలాంటి పరిస్థితి. వాళ్ళ ఫ్యాక్టరీ, ఆ చిన్నపాటి ఫ్యాక్టరీ, ఆ ఫ్యాక్టరీలో దొరికిన బాటిళ్ళు, దొరికిన మెటీరియలు, దొరికిన మిగతాటివన్నీ చూడండి. బ్రాండ్స్ కూడా కేరళ మాల్ట్ అంట, ఓల్డ్ అడ్మిరల్ అంట, మంజీరా బ్లూ అంట, క్లాసిక్ బ్లూ అంట, ఇంకోటి ఏదో ఇంకా అతికిల లేబుల్ ఇంకా అతికిచ్చే కార్యక్రమంలో పెట్టారు కానీ ఇబ్రహీంపట్నంలో. తర్వాత ఇవి కేరళ మాల్ట్ విస్కీ, నీట్గా అన్ని బ్యాగులలో కూడా ప్యాక్ చేసి నీట్గా కాటన్లో కూడా పెట్టి నీట్గా పంపించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కానీ ఇది మంజీరాకు సంబంధించినవి. కానీ ఇది సీజ్ చేసిన ఖాళీ బాటిళ్ళు, క్యాన్లల్లో ఉన్న స్పిరిట్. కానీ ఆ చిన్నపాటి ఫ్యాక్టరీ, ఆ ఫ్యాక్టరీ సెటప్, ఇది వాళ్ళ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, వాళ్ళకు సంబంధించిన షాపులు, వాళ్ళకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, ఏఎన్ఆర్ రెస్టారెంట్ అండ్ బార్. ఆ పేరు కూడా బాగా పెట్టారు. ఒకరు నాగేశ్వరరావు గారి పేరు పెడతారు, ఒకరు ఎన్టీఆర్ గారి పేరు పెడతారు. కానీ ఇది పరవాడలో, ఇది అనకాపల్లి జిల్లా పరవాడలో, అక్కడ ఒక చిన్న సైజ్ ఫ్యాక్టరీ చూడు. మళ్ళీ ముసుకేసి మళ్ళీ పెడతారు, మళ్ళీ ఎక్కడ మనుషులు బయట ఫోటోలు బయటకు రావద్దు. సేమ్ ఇదే సెటప్ అక్కడ కూడా, ఇదే మాదిరిగానే స్టిక్కర్లు, ఇదే మాదిరిగానే ఏకంగా స్టిక్కర్లు, బాటిళ్ళు, లేబుళ్ళు, మ్యానుఫ్యాక్చరింగు, అందులో ఒక చోట కూడా కాదు. ఇంతకుముందు నేను చూపించినట్టుగా ఇబ్రహీంపట్నము, దానికన్నా ముందు తంబళ్ళపల్లె, దానికి తర్వాత ఇబ్రహీంపట్నం తర్వాత అనకాపల్లి జిల్లా పరవాడ. ఇక్కడ పరవాడలో చేస్తూ ఉన్నది ఎవరు అని అంటే నిఖిలం నకిలీ మద్యం తయారీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సన్నిహితుడు రుత్తల రాము. చూడు బాగా ఎంత చక్కగా ఇద్దరు బాగా నవ్వుతున్నారు, స్మార్ట్గా ఉన్నారు ఇద్దరు. కానీ ఇది అమలాపురంలో పట్టుబడ్డ నకిలీ బాటిళ్ళు, నకిలీ మద్యం మిషను, అంత మిషన్ కూడా కనపడుతూ ఉంది. బాటిళ్ళు, దానికి సంబంధించిన కాటన్లు, బాటిళ్ళు, అన్ని లేబుళ్ళు, మిషను అన్నీ కలిపి చూపిస్తూ ఉన్నారు. ఇది పాలకొల్లులో నకిలీ మద్యం తయారీ గుట్టుకు సంబంధించి పాలకొల్లులో, ఇది ఏలూరులో, ఇది రేపల్లెలో, ఇది నెల్లూరులో, కానీ అంతేనా. ఇలా కొన్ని లక్షల బాటిళ్ళు రోజు, ప్రతి 4-5 బాటిళ్లకు ఒక బాటిల్ ఈ కల్తీ మద్యం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళ ఇల్లీగల్ షాపుల్లో, లిక్కర్ మాఫియా షాపుల్లో, వాళ్ళ బెల్ట్ షాపుల్లో, వాళ్ళ ఇల్లీగల్ పర్మిట్ రూమ్లలో ప్రతి 4-5 బాటిళ్లకు ఒక బాటిల్ ఈ మాదిరిగా అమ్ముతూ ఉన్నారు. నిజంగా ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నది ఇది అని అంటే ఆశ్చర్యం కలిగించే విషయం. ఇది ఇంత ఆర్గనైజ్డ్గా మ్యానుఫ్యాక్చర్ చేయడం, ఆర్గనైజ్డ్గా
డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అన్నీ కూడా ముందుగానే వీళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడము, ఆ కంట్రోల్లోకి తీసుకున్న ఆ డిస్ట్రిబ్యూషన్ ఛానళ్ళ ద్వారా దాన్ని మార్కెటింగ్ చేయడం. ఇంత ఆర్గనైజ్డ్గా, మెటిక్యులస్గా, ఆర్గనైజ్డ్గా క్రైమ్ చేయడం అన్నది ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సొంతం. కోర్స్ ఆయన కొడుకు కూడా ఏమాత్రం తక్కువ తిన్నాడు కాదనుకో, వాళ్ళిద్దరికి మాత్రమే సొంతం.